జాతీయ చీజ్ ప్రేమికుల దినోత్సవం గురించి చెప్పుకుందాం. చీజ్ ప్లీజ్. ఒకప్పుడు ఈ మాటలు మన దగ్గర ఏ రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు ఇంట్లో అమ్మ దోశ వేస్తున్నా, శాండ్విచ్ వేస్తున్నా, ఆమ్లెట్ వేస్తున్నా, నూడిల్స్ చేస్తున్నా పిల్లలు పెద్దవాళ్ళు వెనకాల చేరి ఇంకొంచెం చీజ్ వేయమ్మా అని అడుగుతుంటారు. ఇక ఈ సూపర్ మార్కెట్కి వెళ్తే చిప్స్ నుంచి పాప్కార్న్ వరకు అన్ని చీజ్ రుచులే కావాలంటారు. అందుకే ఇప్పుడు ఆ క్రేజ్ చీజ్ సైతం విగానిజాన్ని అందుకొని మరీ చౌలురిస్తుంది. చీజా అదేంటి అని ఎవరైనా పెద్దవాళ్ళు తెలియక అంటే పిల్లతరం అది కూడా తెలియదా అన్నట్లు చూస్తారు. పిజ్జాతో మన దగ్గర పాపులర్ అయిన చీజ్ ఇప్పుడు అది ఇది అని లేకుండా అన్నిట్లోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు కాస్త చీజ్ వాసన వస్తే చాలు ఏదైనా కిక్కురు మనకుండా తినేస్తారు. అమోఘమైన రుచి, అద్భుతమైన ఫ్లేవర్ దాని సొంతం. మరి అన్నిటినీ మించి పోషకాహారం కూడా. ఇంతకీ అసలు ఈ చీజ్ కదేంటో తెలియాలి అంటే పాలల్లోని ప్రోటీన్ని, కొవ్వును వేరు చేసి అందులో ఎంత మాత్రం నీరు లేకుండా గడ్డ కట్టించి పులియనిస్తారు. ఇందులోని పాలల్లో నిమ్మరసం లేదా బ్యాక్టీరియా, రెన్నెట్ లేదా పెన్సిలియం శిలీంధ్రాలకు కలుపుతారు. ఆపై ఉప్పు జోడించి విభిన్న ఆకారాల్లో చేసి ఓ ప్రత్యేకమైన కాగితంతో చుట్టి నిల్వ చేస్తారు. అదే చీజ్. పెరుగులాగానే చీజ్ కూడా ప్రోబయోటిక్ ఫుడ్. అయితే శిలీంధ్రాలు, ఇతరాత్ర మొక్కల ఉత్పత్తులు వేసి చేసిన దానికన్నా రెన్నెట్తో చేసే చీజ్ గట్టిగా పొరలు పొరలుగా ఉంటుంది. మన దగ్గర ఎక్కువగా వాడే పన్నీరు కూడా ఒక రకం చీజే. కానీ పన్నీరు కొద్ది రోజుల పాటే నిల్వ ఉంటే తయారీని బట్టి చీజ్ రోజుల నుంచి సంవత్సరాల నిల్వ ఉంటుంది. క్యూబ్, సాస్, స్లైసెస్, తురుము ఇలా భిన్న రూపాల్లోనూ దొరుకుతుంది. క్రీస్తు పూర్వం సుమారు 8000 క్రితం నుంచి చీజ్ తయారీ ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ఓ గొర్రెల కాపరి జంతువుల పేగుతో చేసిన సంచిల్లో పాలు పోసినప్పుడు అవి అనుకోకుండా గడ్డకట్టాయట. దాని ఆధారంగానే గ్రీకులు, రోమన్లు చీజును తయారు చేయడం నేర్చుకున్నారట. అప్పట్లో చీజ్ తయారీని ఓ ప్రత్యేకమైన కళగా భావించేవారు. ఇప్పటికీ ఐరోపా దేశాల్లో చీజ్ను భారీ ఎత్తున చేసి శీతల గదుల్లో, షెల్ఫుల్లో ఉంచి నిల్వ చేస్తుంటారు. చీజ్లో 1000కి పైన ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆయా జంతువుల పాలు, అవి తినే మేత, ఆ పాలలోని వెన్న శాతం, వాటిని తోడు పెట్టేందుకు వాడిన బ్యాక్టీరియా లేదా శిలీంధ్రం, ఫ్లేవర్స్ కోసం కలిపే మూలికలు, మసాలా ద్రవ్యాలు, తయారీకి పట్టిన సమయం ఇవన్నీ కూడా చీజ్లో భిన్న రుచులకు కారణమే. అంతేందుకు మిరియాలు, వెల్లుల్లి, ఉల్లి, క్రాన్బెర్రీ వంటివన్నీ చీజ్ తయారీలో వాడతారు. రంగు కోసం లిప్స్టిక్, మొక్క గింజల్ని వేస్తారు. అయితే జంతు ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించే క్రమంలో భాగంగానే పాలకు బదులుగా సోయా, బాదం, ఓట్స్, జీడిపప్పు, నువ్వులు, పొద్దుతిరుగుడు, కొబ్బరి నూనె, వరి, బంగాళదుంప, కర్రపెండలం వంటి ధాన్యాల్ని, నట్స్ని, దుంపల్ని, ఇతరత్ర మూలికల్ని వాడి ఈస్ట్ సహాయంతో వీగన్ చీజ్ను చేస్తున్నారు. ఇప్పుడు లాక్టోస్ పడని వాళ్లకు ఈ వీగన్ చీజ్తో ఏ సమస్య ఉండదు. ఈ చీజ్ తయారీ 3 దశాబ్దాల క్రితమే మొదలైనప్పటికీ అప్పట్లో ధర ఎక్కువ. గత 4 ఏళ్ల నుంచి తయారీ పెరిగింది. డైరీతో పోలిస్తే వీగన్ చీజ్లో కొవ్వు పదార్థాల, ప్రోటీన్ల శాతం తక్కువ. కాబట్టి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఇది మేలు అంటున్నారు. రకరకాలు వందల కొద్ది ఫ్లేవర్లతో పాటు దాని రూపం, నిల్వ ఉండడాన్ని బట్టి చీజ్ను తాజా, సాఫ్ట్, సెమీ ఫర్మ్ భిన్న రకాలుగా చెప్తారు. పన్నీరు, రికోటా, క్రీమ్ వంటివన్నీ కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటే పార్మిసన్, చందర్, మొజారెల్లా రకాలు నెలల నుంచి ఏళ్ల తరబడి నిల్వ ఉంటాయి. ఇప్పటివరకు జాతీయ చీజ్ ప్రేమికుల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జనవరి 20వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేను జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. విజయ నరేష్ తెలుగు సినీ నటుడు. ఇతను నటి విజయ నిర్మల కుమారుడు. అనేక తెలుగు చిత్రాల్లో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ముఖ్యంగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. బాలనటుడిగా 1972లో 12 కాపురం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1982లో ఇతని తల్లి విజయ నిర్మల దర్శకత్వంలో ప్రేమ సంఖ్యలో చిత్రంలో కథానాయకుడిగా నటించాడు. కానీ ఆ చిత్రం విజయవంతం కాలేదు. తర్వాతి కాలంలో అనేక హాస్య ప్రధాన చిత్రాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను కథానాయకుడిగా నటించిన చిత్రం జంబలకడి పంబ తెలుగు చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన హాస్య చిత్రంగా నిలిచింది. కొద్ది కాలంగా సహాయ పాత్రను పోషిస్తున్నాడు. ప్రతినాయక పాత్రను కూడా పోషించనున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 2019 మా ఎన్నికల్లో అంతకు మునుపు అధ్యక్షుడైన శివాజీ రాజా మీద 69 ఓట్ల ఆధిక్యంతో గెలిచి అధ్యక్షుడయ్యాడు.
ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు తెలుగు సినిమా కథానాయకుడు, రాజకీయ నాయకుడు. ఇతడు జనవరి 20, 1940న జన్మించాడు. 1970, 1980లలో 183 తెలుగు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరపున 12వ లోక్సభ ఎన్నికలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తర్వాత 13వ లోక్సభ సభకు నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయాడు. కృష్ణంరాజు టాలీవుడ్ ఇండస్ట్రీలో 1966లో తన మొట్టమొదటి సినిమా చిలక గోరింక సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కృష్ణంరాజుకు నంది అవార్డు కూడా లభించింది. 1967లో ఎన్టీ రామారావుతో కలిసి శ్రీకృష్ణ అవతారం సినిమాల్లో నటించారు. 1968వ సంవత్సరంలో కృష్ణంరాజు నటించిన నేనంటే నేను సినిమాలో విలన్గా నటించారు. ఇలా 183 కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు కృష్ణంరాజు. మొదట సీతాదేవిని పెళ్లి చేసుకున్నారు. సీతాదేవి చనిపోయిన తర్వాత 1996లో శ్యామలాదేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 3 కూతుళ్లు కూడా ఉన్నారు. టాలీవుడ్ హీరో ప్రభాస్కి కృష్ణంరాజు పెదనాన్న అవుతాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 2022 సెప్టెంబర్ 11న 82 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు. అజిత్ కుమార్ డోవల్ ఐపీఎస్, పోలీస్, మోడల్, పీపీఎంకేసీ భారత నిఘా శాంతి భద్రతల అధికారిగా పనిచేసి 2014 మే 30 నుంచి 5వ ప్రస్తుత జాతీయ భద్రత సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోదీకి సేవలందిస్తున్నారు. 2004 నుంచి 2005 కాలంలో ఇంటెలిజెన్స్ బ్యూరోకు డైరెక్టర్గా పనిచేశారు. అంతకుముందు దాదాపు దశాబ్ద కాలం ఆ సంస్థ కార్యకలాపాల విభాగానికి అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అజిత్ కుమార్ 1945 జనవరి 20న ఉత్తరాఖండ్లో జన్మించారు. దోబాల్ 1968లో కేరళ క్యాడర్లో ఐపీఎస్లో చేరారు. పంజాబ్, మిజోరంలో తిరుగుబాటు నిరోధక చర్యల్లో పాలుపంచుకున్నారు. 1999లో కాందహార్లో చిక్కుకున్న భారత IC-814 విమాన ప్రయాణికుల విడుదల కోసం సంప్రదింపులు జరిపిన 3 సంధానకర్తల్లో దోబాల్ ఒకరు. ప్రత్యేకించి 1971, 1999 మధ్య జరిగిన 15వ భారత విమానాల అపహరణ నుంచి ప్రయాణికుల్ని విడిపించి వివిధ చర్యల్లో అన్నింటిలో పాల్గొనడం. ప్రత్యేకించి 1971, 1999 మధ్య జరిగిన 15 భారత విమానాల అపహరణ నుంచి ప్రయాణికుల్ని విడిపించే వివిధ చర్యలు అన్నింటిలోనూ పాల్గొని అనుభవం గడించడం విశేషం. ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యకలాపాల విభాగాన్ని దాదాపు దశాబ్ద కాలం నడిపించడమే కాక మల్టీ ఏజెన్సీ సెంటర్, సంయుక్త నిఘా టాస్క్ ఫోర్స్ సంస్థాపక చైర్మన్గా పనిచేస్తారు. నాదీరా బబ్బర్ ముంబైలో జన్మించింది. ఆమె ఒక రంగస్థల నటి, దర్శకురాలు. ఎక్కువగా హిందీ సినిమాలో నటించింది. 2001లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకుంది. మొదటగా ఆమె నాదీరా అనే థియేటర్ గ్రూప్ను 1981లో స్థాపించింది. నాదీరా బబ్బర్ 1948 జనవరి 20న ముంబైలో జన్మించారు. నాదీరా బబ్బర్ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి 1971లో పట్టభద్రులైంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలోనే ఆమె తన భర్త, నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్ను కలిసింది. వీరి కుమారుడు ఆర్య బబ్బర్ హిందీ సినిమాలో నటుడు. కుమార్తె జూహీ బబ్బర్ ఒక ఫ్యాషన్ డిజైనర్గా నాదీరా నాటకాలకు దుస్తులు డిజైన్ చేస్తుంది.